ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయం. ఓ రాజాది రాజా, అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడయ్యా? కృష్ణ, మీరు సన్యాసాన్ని యోగాన్ని వేరువేరుగా చెప్పారు. నాకు సన్యాసమే బాగా అనిపిస్తూ ఉన్నది. నేను కాషాయాంబరాలు కట్టుకొని యోగాభ్యాసం చేస్తాను, కానీ యుద్ధం మాత్రం చేయను అనే వరకు శ్రీకృష్ణ భగవానుడు సన్యాసాన్ని గురించి ఏమని చెప్తున్నాడయ్యా? స్వార్థరహితమౌ కోరికతోడు తజరుపవలెను కర్మ, స్వార్థరహితమౌ కోరికతోడు తజరుపవలెను కర్మ, సర్వజీవులకు మేలు చేయగా సమకట్టాలయ్యా. తిండిపోతు అయి సోమరియగుచు బండగా కూర్చుంటే అట్టి మానవుని జీవితమంతా మట్టి పాల సొమ్ము, అట్టి మానవుని జీవితమంతా మట్టి పాల సొమ్ము. అన్యుల హింసేటివాడు సన్యాసు కాదు పార్థ, అన్యుల హింసించేటివాడు సన్యాసి కాదు పార్థ. ఇక సన్యాసి ఎలా ఉండాలయ్యా? పరుల కష్టముల బాధలు చూచి కరుగవలెను మనసు, పరుల కష్టముల బాధలు చూచి కరుగవలెను మనసు. సానుభూతి చూపించాలి శక్తి కొలది అతడు, సానుభూతి చూపించాలి శక్తి కొలది అతడు. ఇక ఆత్మజ్ఞానమే కలిగి కోరిక లేకుండా కర్మ చేస్తే అప్పుడు ఏమవుతుంది? వాని మనస్సు కోరలు పీకిన పాము ఓలెనుండు, వాని మనస్సు కోరలు పీకిన పాము ఓలెనుండు. వాని మనస్సు ఎల్ల వేళల స్వాధీనం బౌను, రాగము ద్వేషము కామము క్రోధము రాలిపోవునయ్యా, రాగము ద్వేషము కామము క్రోధము రాలిపోవునయ్యా. కాబట్టి అట్టి మనస్సు ముఖ్యం. అవునా? తన మనసే తన యుద్ధాధికము బడబడి, తన మనసే తన చుట్టమౌనయ్యా బడబడి, తన మనసే తన శత్రువౌనయ్యా బడబడి. మనసు జయించిన వాడు సుఖములననుభవించునయ్యా, మనసు జయించిన వాడు సుఖములననుభవించునయ్యా. సాతడు సరది గుర్రం నడుపునట్లుగా బడబడి, ఇంద్రియాలను వంచి నడపను బడబడి, రాగాదులను లొంగకుండను బడబడి, మమతను పూర్తిగా విడిచిపెట్టను బడబడి. స్వాధీన మనస్కుడు ఏనాటికి నీ చలించబోడోయి, స్వాధీన మనస్కుడు ఏనాటికి నీ చలించబోడోయి. అలాంటి స్వాధీన మనస్కుడు ఎలా ఉంటాడు? చల్లదనంలో వెచ్చదనంలో బడబడి, సుఖం కలిగిన దుఃఖం కలిగిన బడబడి, గౌరవించిన అవమానించిన బడబడి, ఆత్మల గట్టి నిలకడ కలిగిన బడబడి. మన్నురాయి బంగారము సమముగా మదినెంచును పార్థ, మన్నురాయి బంగారము సమముగా మదినెంచును పార్థ. ఇంతేకాక ఇంకా మహనీయుడు ఉపకారులకు అపకారులను బడబడి, మిత్రులనైనా శత్రులనైనా బడబడి, సాధుజనులను పాపపు నరులను బడబడి, సమముగ బుద్ధిత చూచుచుండును సత్పురుషుడు పార్థ, సమముగ బుద్ధిత చూచుచుండును సత్పురుషుడు పార్థ. కాబట్టి అలాంటి యోగివి కావాలంటే యోగాభ్యాసము క్రమముగా తెలిపేద బడబడి, ఏకాంతముగా సమ్ముగ స్థలమున బడబడి, దర్వాసనమున కృష్ణాజినము బడబడి, శుద్ధ వస్త్రమును శ్రద్ధతో పరచి బడబడి, తమ శరీరమున శిరస్సు కంఠము సమముగా నిక్కించి, తమ శరీరమును శిరస్సు కంఠము సమముగా నిక్కించి, కదలక కూర్చుని దుక్కుల కటునిటు కన్నులాడనీక, కనుబొమముడి మధ్యక చూపును తెలిపి నిలిపవలయు, ఆత్మయందు మది నిలిపి యోగము ఆరంభించాలి. భయమును వదిలి ప్రశాంతాత్ముడై బ్రహ్మచారి అగుచు,
మితముగ తిండి మితముగ నడక మిత నిద్రయు కలిగి యోగాభ్యాసము చేయు సమాధిలో ఉనికి కలుగునయ్యా. యోగాభ్యాసము చేయు సమాధిలో ఉనికి కలుగునయ్యా. అలా చేస్తే గాలి లేని ఎడ దీపము నిల్చిన కరణి నిల్చు. గాలి లేని ఎడ దీపము నిల్చిన కరణి మనసు నిల్చు. ఆనందము ఇంద్రియాలకు అంతు చిక్కదయ్యా. ఆనందము ఇంద్రియాలకు అంతు చిక్కదయ్యా. ఇటు యోగి సమదృష్టి బడిబడి సర్వభూతములయందు ఆత్మను బడిబడి ఆత్మలో సర్వభూతాలను బడిబడి చూచి ఆనందించు. ప్రాణులను ప్రేమించు కోరికలు లేక పని చేయుచుండు. చూచి ఆనందించు. ప్రాణులను ప్రేమించు కోరికలు లేక పని చేయుచుండు. గీతా రహస్యాన్ని ప్రీతితో నెరిగితే పాతకాలు కాలిపోతాయా. పాతకాలు కాలిపోతాయా. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడయ్యా? కలలు చుండు నా మనసు నిలుపుకొన కష్టమయ్య కృష్ణ. కలలు చుండు నా మనసు నిలుపుకొన కష్టమయ్య కృష్ణ. యోగము సిద్ధికి మనసు నిలుపు విధి బాగుగా చెప్పుమయ్యా. యోగ సిద్ధికై మనసు నిలుపు విధి బాగుగా చెప్పుమయ్యా. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడయ్యా? అభ్యాసం వైరాగ్యము చే నరికట్టవచ్చు. అభ్యాసము చే వైరాగ్యము చే నరికట్టవచ్చు. అట్లు చేసిన వారికి యోగము అతి సులభము పార్థ. అట్లు చేసిన వారికి యోగము అతి సులభము పార్థ. ఒకవేళ మనసు నింపుకోలేక మధ్యలో యోగ భ్రష్టుడైనను యోగాభ్యాసము నకు ఫలితము అనుభవించు. యోగాభ్యాసము ఫలితము స్వర్గము కేగి అనుభవించు. తదుపరి యోగుల ఇండల్లో నా ధనికులలోనైనా పుట్టుతాడయా యోగ భ్రష్టుడు పోదు ఫలము పార్థ. పుట్టుతాడయా యోగ భ్రష్టుడు యోగ ఫలము పార్థ. కానీ ధనిక గృహంలో పుట్టుట కంటే తగును యోగ గృహము. ధనిక గృహంలో పుట్టుట కంటే తగును యోగి గృహము. తరచి విడచిన పూర్వ యోగమును తిరిగి అభ్యసించు. తరచి విడచిన పూర్వ యోగమును తిరిగి అభ్యసించు. పూర్వ పాపములు లేక అప్పటి పుణ్య విశేషమునా యోగ సిద్ధిని పొందును నా ఎడబాబు గమది నిలిపి. యోగులందరిలో ఇతడే శ్రేష్ఠుడు త్యాగి యుత్తముండు. ఆత్మ సంయమోగమును విడియని అచ్యునుండు చెప్పే. ఆత్మ సంయమ యోగం విడియని అచ్యుతుండు చెప్పే. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా.